ఓం నమ శివాయ. కార్తీక పురాణం 8వ రోజు పారాయణము 8వ అధ్యాయము. వశిష్ఠుడు చెప్పినది అంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు. మహర్షి, మీరు చెప్పినవి అన్నీ విన్న తరువాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణసంకరం మొదలైన మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయశ్చిత్తాలు చేసుకోననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం ఆచరణతోనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతున్నారని చెప్పడంలోని మీ మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డలతో కూడా కూలనటువంటి సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్నిలో దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకుని పోయేవానికి ఓపాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండ మీద నుంచి క్రిందికి దూకి పడేవాడు కొండ చర్యలలోని ఏ లతనో పట్టుకున్నంత మాత్రం చేతనే పాత వేగాన్నించి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన సంఘటనల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతం ఆచరించడం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి నీ సమాధానమేమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠుడు. జనకుడి ప్రశ్నలకు వశిష్ఠుడి జవాబు. వశిష్ఠ ఉవాచ: మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీకాక వేదశాస్త్ర పురాణాలు అన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలు అన్నీ గుణత్రయంతో కూడుకొని స్వల్పాలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగానే సత్వరజస్తమో గుణాలు అనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తం అన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కం, దైవం, ఇతర చింతనతో సాగించే దైవ సంబంధ పద్ధతులు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణం వలన ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపించేవి రజోగుణ ధర్మాలు అని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నిటికీ కర్మమే మూలం. ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండడం వలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి. ఆ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండెగడు మురిక నీళ్లను ఒక్క ఇండుప గింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను కూడా దగ్ధం చేస్తుంది, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. అజామిలోపాఖ్యానము. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకానొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి ఆమెతోనే భోజనం, పడక అన్నింటినీ చేస్తూ కామాంధుడై వైదిక కర్మలు అన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామంపై ఆసక్తి కలవాడై ప్రవర్తించసాగాడు. దీనివల్ల బంధువులంతా అతన్ని వదిలివేశారు, కులం వాళ్ళు వెలివేశారు. అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకానొక దాసితో కాపురం పెట్టి కుక్కలను, మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాంసాలు తినడం అలవాటు చేసుకుని కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు అతని ప్రియురాలు అయిన ఆ దాసి
కళ్ళు త్రాగడానికి తాడి చెట్టు ఎక్కి కొమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆమెకి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరస అని కూడా ఆలోచించకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామభోగాలను అనుభవించసాగాడు. కాముకుడు అయిన అజామిలుడు తన కూతురుతోనే అనేక మంది బిడ్డలను కన్నాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా ఉన్నప్పుడే మరణించగా చివరగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రపోతున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడూ అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుడిని తీసుకుని పోవడానికి గాను ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేతిలో దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ప్రాణం పోయే సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుడి కోసం నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు. అతను రాలేదు. కానీ దగ్గరికి వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకుని వెళ్ళడానికి తగినవాడే కానీ మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలలు ధరించిన వారు, కిరీట కుండలాలు ధరించిన వారు, వివిధ ఆభరణాలు ధరించిన వారు, పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్ర విష్ణుదూతలను చూసి విభ్రాంతి చెందిన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గాంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 8వ అధ్యాయము సమాప్తము.